నరసరావుపేట శ్రీ రాఘవేంద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ అనిరుద్ ఫణి భార్గవ్ మోకాళ్ల నొప్పికి గల కారణాలు వివరించారు. వయస్సు పెరగడం, సరైన వ్యాయామం లేకపోవడం, ఎక్కువసేపు నిలబడి ఉండడం మరియు మోకాళ్లపై కూర్చోవడం కారణాలను వివరించారు. కీళ్లపై తీవ్రమైన ఒత్తిడి, గాయాలు మరియు వెనుకలు, ఆర్థరైటిస్ మరియు ఎముక నొప్పి వంటి అంతర్లీనంగా మోకాలు నొప్పికి కారణాలు కావచ్చని డాక్టర్ అనిరుద్ ఫణి భార్గవ్ తెలిపారు. చిన్న పట్టిక వేసుకుంటే రెండింటికి కదలకుండా 2 వారాలు వేసుకోవాలి. సరేనా? మన మోకాలు గుజ్జులో మెయిన్ కంటెంట్ ఉండేది హైల్యూరోనిక్ యాసిడే. ఆ హైల్యూరోనిక్ యాసిడ్ సింథటిక్ పద్ధతి ద్వారా తయారు చేసింది కూడా మోకాల్లోకి ఎక్కించేది ఒకటి పద్ధతి. తర్వాత PRP ఇంజెక్షన్ అని ఈ మధ్య అందరూ వింటుంటారు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్ అని. అదేంటంటే పేషెంట్ దగ్గరే బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్లో నుంచి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే సీరం ద్వారా వాటినంతా వేరు చేసి ల్యాబ్లో ఆ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని మోకాళ్ళలోకి ఇంజెక్ట్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేట్, BMAC ఇంజెక్షన్ అంటాం. అంటే తుంటి ఎముక దగ్గర నుంచి బోన్ మ్యారో అంటే ఎముక లోపలి గుజ్జు తీసుకొని దాన్ని ఆ కాన్సన్ట్రేట్ని మనం మోకాళ్ళలోకి ఇంజెక్ట్ చేస్తాం. ఈ PRP ఇంజెక్షను, BMAC ఇంజెక్షను ఇవి రెండిటికి అసలు ఎలా పనిచేస్తాయి అంటే ఇవి స్టెమ్ సెల్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట. స్టెమ్ సెల్స్ అంటే ఏంటంటే మన శరీరం మనం పిండంలో మనం మొదలైనప్పుడు స్టెమ్ సెల్స్ అంటే ఏంటంటే ఫస్ట్ సెల్స్ అన్నమాట. ఏదైతే మనకు స్టార్ట్ అవుతాయో ఒక సెల్లు రకరకాల హార్మోన్లు యాక్ట్ చేయటం వల్ల ఒకటి చేయిలాగా, ఒకటి గుండెలాగా, ఒకటి బ్రెయిన్ లాగా ఇలా రకరకాలుగా మార్పు చెందుతుంది. ఈ స్టెమ్ సెల్స్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే మోకాల్లోకి ఇంజెక్ట్ చేస్తామో అవి ఫస్ట్ సెల్స్ లాగా యాక్ట్ చేస్తాయి. అవి వెళ్ళి ఎక్కడైతే మోకాలు గుజ్జు అరుగుదల ఉన్నదో చుట్టూ కొంచెం గుజ్జు అయితే ఉంటుంది. ఆ గుజ్జుకి అటాచ్ అవటం వల్ల అక్కడ పనిచేసే హార్మోన్స్ అన్నీ కూడా ఈ స్టెమ్ సెల్స్ని గుజ్జు రూపంలోకి మార్చి మోకాలు గుజ్జును రిపేర్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇది స్టెమ్ సెల్ థెరపీ అంటాం. ఈ PRP అను BMAC థెరపీ. తర్వాత సివియర్ ఆస్టియోఆర్థరైటిస్ లాస్ట్ స్టేజ్లో ఉన్న ఓన్లీ ఆప్షను విటమిన్ D, కాల్షియము ఈ 2, తర్వాత ఫిజియోథెరపీ కండరాలు గట్టిపట్టడానికి. వీటితో పాటు మనం చేయగలిగేది ఒకటే ఒక పద్ధతి ఏంటంటే మోకాలు మార్పిడి ఆపరేషన్. ఇవి రకరకాల మోకాలు అరుగుదల స్టేజెస్, వాటికి గల ట్రీట్మెంట్స్. థ్యాంక్ యూ.